ఈరోజు మీకు పండుమిర్చి అల్లం పచ్చడి ఎలా పట్టుకోవాలో నేను చూపిస్తాను. చక్కగా నేను చెప్పిన కొలతలతో పట్టుకోండి. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట. చూడండి పచ్చడి ఈ విధంగా జాడీకి ఎత్తి పెట్టుకోండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక నిలవ పచ్చడితో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే పండుమిర్చి అల్లం నిలవ పచ్చడి అనమాట. సంవత్సరం అంతా చెక్కు చెదరకుండా ఉంటుందండి. మనం చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకుంటే సంవత్సరం అంతా అస్సలు పాడవదనమాట. అంత టేస్టీగా కూడా ఉంటుంది ఆ పచ్చడి. ఎలా చేయాలో నేను పక్కా కొలతలతో చేసి చూపిస్తాను. చూడండి. అయితే ఈ పచ్చడి వచ్చేసరికండి ఇడ్లీ, దోశ, చపాతి, పుల్క, వడ ఇలాంటి వాటన్నిటికి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. పునుగులు ఉంటాయి చూసారా, పునుగులు కాంబినేషన్ కూడా బాగుంటుంది. పక్కా కొలతలతో నేను చేసి చూపిస్తాను, చూసేయండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? వచ్చేసేయండి వీడియోలోకి. ఇదిగోమ్మా, ఈ పచ్చడికి ముందుగా కావాల్సింది పండుమిర్చి. ఈ పండుమిర్చి వచ్చేసరికి నేను 2 రకాలు తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి మంట లేని కాయలు, ఇవి మంట ఉంటాయి అన్నమాట. అవి 1/4 కేజీ, ఇవి 1/4 కేజీ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి తొడియంలు ఒలిచి పెట్టుకోవాలి. కడగటం అనేది తొడియంలు ఒలిచిన తర్వాత కడగద్దు, ముందే కడగండి. చూడండి, అస్సలు నిమ్మ అనేది, తడి అనేది అస్సలు ఉండకూడదు అనమాట. పూర్తిగా ఆరిపోవాలి. అలాగే అల్లం వచ్చేసరికి నేను 1/4 కేజీ తీసుకున్నాను. ఇది మామూలుగా మనం కర్రీస్లో వాడుకుంటాం చూసారా, ఆ అల్లం అనమాట. ఇది వచ్చేసరికి మామిడి అల్లం 200 గ్రాములు మామూలు అల్లం తీసుకున్నాను. మామిడి అల్లం వచ్చేసరికి 50 గ్రాములు తీసుకున్నాను. ఈ పచ్చడికి వచ్చేసరికి మామిడి అల్లంతో చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. లేదు మీకు మామిడి అల్లం ఇష్టం లేకపోతే కనుక పూర్తిగా 1/4 కేజీ మామూలు అల్లం తీసుకోండి. ఇప్పుడు ఈ పండుమిర్చి అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. మామిడి అల్లం వచ్చేసరికి పీచు ఉండదు, మామిడి ముక్కలాగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా కొంచెం మామిడి ఫ్లేవర్ తగులుద్ది అనమాట. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాము. ఈ పచ్చడికి వచ్చేసరికి 1/4 కేజీ ఆయిల్ పడుతుందమ్మా. నేను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ అల్లం ముక్కలు వేయించుకుంటాను. శనగ నూనె తీసుకోండి. ఇట్లా వేయించడం వల్ల ఏంటంటే మీకు పచ్చడి బాగా నిల్వ ఉంటుందన్నమాట. ఇదిగోండి అమ్మా, ఈ అల్లం వచ్చేసరికి డీప్ ఫ్రై కానక్కర్లేదు, ఊరికే కొంచెం వేగితే చాలు. ఇదిగోండి, ఇప్పుడు వేగిందనమాట. 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారుగా, ఈ కలర్కి మారితే చాలన్నమాట. ఇందులోకి చింతపండు వచ్చేసరికి 1/4 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు, ఈ పండు మిర్చి కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకోండి, మిక్సీ గిన్నె తిరగాలి కదా. అలాగే ఈ అల్లం ముక్కలు, ఈ 3 వేసి మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, మనకి పచ్చడి వచ్చేసరికి ఇట్లా మెత్తగా మెదగాలన్నమాట. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అన్నీ కూడా ఇలాగే మిక్సీ వేసుకొని బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి, ఈ పచ్చడి అంతా మనం ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా. అలాగే ఇందులోకి 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. ఉప్పు వచ్చేసరికి 150 గ్రాములు ఉప్పు తీసుకోవాలి, కళ్ళుప్పు తీసుకోండి. వీటిని కూడా కొంచెం కొంచెం ఈ పచ్చడి వేసుకుంటూ మిక్సీ పట్టుకుందాం.
ఇదిగోండి అమ్మ, పచ్చడి వచ్చేసరికి మీకు చూడండి మెదిగినట్టు బాగా షైనింగ్గా ఉంది, చూసారా? ఈ విధంగా రావాలి. నేను మిక్సీ కాబట్టి 3 వాయిలుగా వేసుకుంటున్నాను. గ్రైండర్లో అయితే 1 వాయితో మీరు వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మిగతాది కూడా ఇదే విధంగా నేను మిక్సీ పట్టుకుంటాను. ఇదిగోండి, అంత పచ్చడి ఈ విధంగా వచ్చింది. మనం ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి. నేను 2 పాయలు తీసుకున్నాను వెల్లుల్లి, అంటే ఈ సైజు పాయలు అన్నమాట, 2 తీసుకున్నాను. ఇవి ఇందులో వేద్దాము. అలాగే 2 స్పూన్లు ఎండబెట్టి దంచుకున్న మెంతి పిండి అన్నమాట, అది వేద్దాం. అదేవిధంగా కొంచెం పచ్చడి వేసి మిక్సీ పట్టుకుందాం. ఇదంతా కూడా మిక్సీ పట్టుకొని ఈ పచ్చట్లోకి కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా పట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ని ఇందులో కలుపుకొని మనం ఇప్పుడు తాలింపు పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోండి. ఇందాక అల్లం ముక్కలు వేయించాం కదా, అదే బాండి యూజ్ చేస్తున్నాను. మిగిలిన నూనె కూడా ఇందులోనే వేసాను. ఇప్పుడు నూనె కాగనిచ్చి 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపగుళ్ళు, స్పూనున్నర లావాలు తీసుకోండి. నూనె కాగాక లో ఫ్లేమ్లో తాలింపు పెట్టుకోవాలి. తాలింపు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో వేగనీయండి అమ్మా. అదేవిధంగా 7-8 ఎండుమిర్చి వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగినంత ఇంగు వేసుకోండి. అదేవిధంగా కొంచెం కరివేపాకు. ఆయిల్ వచ్చేసరికి కరెక్ట్ కొలత వచ్చేసరికి 1/2 కేజీ అన్నమాట. ఇదిగోండి, తాలింపు వేగింది. ఇప్పుడు ఈ నూనెని, అంటే ఈ తాలింపుని తీసుకొని మనం ఈ పచ్చట్లో కలుపుకుందాం. ఈ నూనె అంతా లాగేస్తుందమ్మా ఈ పచ్చడి. చూశారు కదా, అల్లం పచ్చడి ఎంత ఈజీగా పట్టుకోవచ్చో. మీరు కూడా పట్టి పెట్టుకోండి అమ్మా. అయితే ఒక జాడీలోకి ఎత్తి పెట్టుకొని మామూలుగా డైలీ వాడుకోవటానికి ఓ చిన్న గిన్నెలో కావచ్చు, గాజు సీసాలో పెట్టుకొని వాడుకోండి. తడి స్పూన్లు అవి పెట్టద్దు, అవి పెడితే పచ్చళ్ళు పాడైపోతాయి. అంటే బిగినర్స్కి తెలియదేమో అని చెప్పి చెప్తున్నాను, సరేనా? ఇలాగే చేసుకొని తిని చూడండి. మరి ఉంటానండి, రేపు కలుస్తాను మిమ్మల్ని, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో, సరేనా? ఉంటాను, బాయ్.